is Raj Kumar. Welcome to Daksha Interactive. ఈ ట్యుటోరియల్ లో ఈవెంట్ పోస్టర్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇక్కడైతే కనిపిస్తుందో మనకి డాక్యుమెంట్ ఈ ఈవెంట్ పోస్టర్ ని మనం డిజైన్ చేయాలి. అండ్ దీనికి కావాల్సిన ఇమేజెస్, ఈ బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ డాక్యుమెంట్ ని ఇక్కడ తయారు చేసుకోవాల్సిన ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అండ్ ఈ ఫాంట్స్ ని వీటన్నిటిని ఒక ఫోల్డర్ లో క్రియేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఈ ఫాంట్స్ గురించి వచ్చేసి మీరు డా ఫాంట్స్ వెబ్సైట్ లో చూసుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. డా ఫాంట్స్. ఓకే, క్రియేట్ న్యూ డాక్యుమెంట్. సైజ్ వచ్చేసి 1300 width అండ్ హైట్ వచ్చేసి 2000. ఓకే, రిజల్యూషన్ 300 is ఓకే. కలర్ మోడ్ వచ్చేసి CMYK. CMYK ఎందుకు వాడామంటే పోస్టర్ ప్రింటింగ్ గురించి. ఓకే, బ్యానర్ ప్రింటర్ అండ్ పోస్టర్ ప్రింటింగ్ గురించి వాడుకోవచ్చు. జస్ట్ ఓకే. యా, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఏవైతే కావాలో వాటిని ఓపెన్ చేస్తున్నాం. ఓకే, ఇది మన బ్యాక్గ్రౌండ్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. యా, అండ్ ప్లస్ కంట్రోల్ టీ. కంట్రోల్ టీ దేనికి వాడతామంటే స్కేలింగ్ పర్పస్. ఓకే, షిఫ్ట్ ఆల్ట్ ప్రెస్ చేసి స్కేల్ చేసుకోవాలి. ఇలా అంటే ఈక్వల్ సైజ్ లో స్కేల్ అవుతుంది. ఎంటర్. ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇమేజ్ ని ఓపెన్ చేద్దాం. ఓకే, కింద రెస్ట్ వచ్చినట్టుగా మన డాక్యుమెంట్ లో ఈ ఏరియాలో రెస్ట్ వచ్చినట్టుగా పెట్టుకోవడానికి ఇంకో ఇమేజ్ డౌన్లోడ్ చేస్తున్నాం. ఇమేజ్ ఓపెన్ చేసుకొని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. చేసుకున్న తర్వాత ఇక్కడ నీట్ గా సెట్ చేద్దాం. కంట్రోల్ టీ. ఓకే, ఎంటర్ కొట్టినట్టయితే ఫిక్స్ అయిపోతుంది. ఈ ఏరియాని ఎరేజ్ చేసుకుందాం. ఎరేజర్ టూల్, షార్ట్ కట్ ఈ. ఓకే, దీంట్లో సంథింగ్ నాయిస్ బ్రష్ ఒకటి తీసుకుందాం. ఓకే, నాయిస్ బ్రష్ తీసుకొని దీని సైజ్ పెంచు. ఇలా ఎరేజ్ చేసుకోండి నీట్గా. ఓకే, వచ్చేసి కంట్రోల్ ప్లస్ జూమ్ చేసుకొని ఇప్పుడు ఇంకొక ఇమేజ్ పైన ఇమేజ్ వచ్చి ఈ ఏరియాలో డిజైన్ చేసుకున్నాం. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం. జస్ట్ క్లోజ్. ఓకే, ప్రెస్ కంట్రోల్ J ఫర్ డూప్లికేట్ లేయర్. ఈ లేయర్ ఏదైతే ఉందో దాన్ని డూప్లికేట్ చేసుకోవడానికి కంట్రోల్ J వాడాలి. ఓకే, లేయర్ ప్యాలెట్ లో చూసుకుందాం. ఈ రెండింటిని రైట్ క్లిక్ చేసుకొని మెర్జ్ చేద్దాం. ఓకే, మెర్జ్ ఎందుకు చేసుకున్నాం అంటే ఇక్కడ లేయర్స్ ఎక్కువ అవుతున్నాయి. సేమ్ డిజైన్ బట్ లేయర్స్ ఎక్కువ అవుతున్నాయి. ఈ రెండింటిని కూడా మెర్జ్ చేసుకుందాం. మెర్జ్ చేద్దాం. ప్లస్ కంట్రోల్ T అండ్ సెట్ ఇట్ పర్ఫెక్ట్. ఇప్పుడు వచ్చేసి ఈ లైన్ ని డిలీట్ చేసుకుందాం. అంటే స్మూత్ గా బ్లెండ్ చేసుకుందాం. ఈ పైన ఇమేజ్ ని కింద ఇమేజ్ ని నీట్ గా బ్లెండ్ చేద్దాం. దాని గురించి జస్ట్ రెక్టాంగిల్ మార్కీ టూల్ తీసుకొని సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఏరియా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అండ్ ఫెదర్. యా, ఇక్కడ ఫెదర్ వచ్చేసి 30 ఇద్దాం. స్మూత్ గా బ్లెండింగ్ అయిపోతుంది. డిలీట్. ఇంకోసారి డిలీట్ చేసుకుందాం. ఓకే, ఇవి పర్ఫెక్ట్. నెక్స్ట్ కింద ఇక్కడ వచ్చేసి సంథింగ్ గ్రిల్ టైప్ లో ఉండాలి. దాని గురించి ఇంకో ఇమేజ్ ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఈ గ్రిల్ ని కింద బ్లెండ్ చేద్దాం నీట్ గా. కంట్రోల్ T ఫర్ ట్రాన్స్ఫార్మ్ టూల్, స్కేల్ ఇట్. ఓకే,
ఇలా నీట్గా స్కేల్ చేసుకోండి. ఎంటర్. తర్వాత ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం డిలీట్ చేసుకుందాం. డిలీట్ విత్ సాఫ్ట్ బ్రష్. స్మూత్ బ్రష్ ఏదైతే ఉంటుందో స్మూత్ బ్రష్తో నీట్గా ఎరేజ్ చేద్దాం. ఓకే, ఎస్. ఇప్పుడు దీన్ని నీట్గా బ్లెండ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ నార్మల్స్లో వచ్చేసి చేంజ్ చేసి చూద్దాం. కలర్ బాన్ పెట్టేసుకున్నాక ఒపాసిటీ తగ్గిద్దాం. ఓకే, నీట్గా ఒపాసిటీ తగ్గించుకుందాం. ఓకే, సంథింగ్ లక్ గురించి. ఇప్పుడు ఓపెన్ క్రౌడ్ ఇమేజ్. ఓకే, క్రౌడ్ ఇమేజ్ని తీసుకున్నాం. ఈ ఇమేజ్ని మిడిల్లో పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి కంట్రోల్ టీ స్కేల్. ఓకే, ఎంటర్. ఎంటర్ ప్రెస్ చేసుకున్నాం. ఇప్పుడు రెక్టాంగిల్ మార్కీ టూల్ దాంట్లో ఉన్న ఎలిప్టికల్ మార్కీ టూల్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా నీట్గా సెట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని గివ్ సమ్ ఫెదర్, డిలీట్. ఓకే, పర్ఫెక్ట్లీ పైన నీట్గా డిలీట్ అయిపోయింది. అండ్ రెక్టాంగిల్ మార్కీ టూల్తో కింద కూడా నీట్గా బ్లెండింగ్ కట్ చేద్దాం. యా, ఇప్పుడు పర్ఫెక్ట్గా కట్ అయిపోయింది, నీట్గా బ్లెండ్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్లో కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి న్యూ లేయర్, ఒక న్యూ లేయర్ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. అండ్ కలర్ వచ్చేసి సంథింగ్ బ్రౌన్ కలర్ని తీసుకున్నాను. అండ్ ఆల్ట్ బ్యాక్ స్పేస్ కలర్ ఫిల్. ఓకే, చేసుకున్న తర్వాత ఇప్పుడు డిలీట్ చేద్దాం, సారీ ఎరేజ్ చేద్దాం. ఈ లేయర్ని కొంచెం ఎరేజ్ చేసుకుందాం. ఎస్, ఈ షేప్లో నీట్గా ఎరేజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని బ్లెండింగ్ చేద్దాం నీట్గా. ఎస్, ఇది బాగుంది, పర్ఫెక్ట్ ఇది. ఓకే, అండ్ ఒపాసిటీ చూద్దాం కొంచెం వరకు. ఓకే, ఫిల్ కలర్ కొద్దిగా తగ్గించాను. యా, పర్ఫెక్ట్. ఇప్పుడు సంథింగ్ ఇక్కడ ఎక్కువ లైటింగ్ వచ్చి అంత బాగుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యా ఇంకొక ఇమేజ్ని ఓపెన్ చేసుకొని యా ఇంకొక గ్రిల్, ఈ గ్రిల్ని ఈ ప్లేస్లో పెట్టేద్దాం. ఈ టాప్లో ఈ బాటంలో పెట్టేద్దాం. జస్ట్ డ్రాగ్ చేసి ఇలా డ్రాప్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ మైనస్ ఫర్ జూమ్ అవుట్ అండ్ కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ స్కేల్ చేయండి. ఓకే, స్కేల్ చేసుకున్నాం దీన్ని. ఎంటర్. కంట్రోల్ J ఫర్ డూప్లికేట్ లేయర్. ఓకే, ఇలా నీట్గా సెట్ చేసుకుందాం. అండ్ ఎరేజ్ చేద్దాం, బ్లెండింగ్ చేద్దాం. మ్యాచ్. ఎరేజ్ చేస్తూ నీట్గా బ్లెండింగ్ చేస్తాం. మ్యాచ్. పైన కింద దీన్నే మళ్ళీ ఇంకోసారి డూప్లికేట్ తీసుకొని కింద పెట్టేద్దాం. ఓకే, ఈ రెండింటిని మళ్ళీ మ్యాచ్. అండ్ ఈ పార్ట్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అండ్ గివ్ సమ్ ఫెదర్. ఇక్కడ వచ్చేసి 8 ఇద్దాం.
అండ్ డిలీట్. ఓకే, ఇలా చేసుకున్నాక ఫాలోయింగ్ కలర్స్ వీటిని నీట్గా సెట్ చేద్దాం. ఎస్, ఓకే. సో పర్ఫెక్ట్. ఇంకొంచెం డల్ చేద్దాం. ఓకే, సంథింగ్ చిన్న ప్యాటర్న్ అనమాట, నీట్గా బాగుంటుంది. ఓకే, మన బీజీ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ని క్రియేట్ చేసి పెట్టేసుకుందాం. లేయర్ ప్యాలెట్లో కంప్లీట్గా సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసి ఈ గ్రూప్లో పెట్టేసేయండి. ఓకే, దీనికి నేమింగ్ బీజీ. ఓకే, ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ మంది. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ ఫస్ట్ వన్ రాక్ అండ్ రోల్. రాక్ రోల్. ఓకే, ఎస్, పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇక్కడ. అండ్ సెట్ ఇట్ పర్ఫెక్ట్లీ. అండ్ ఎన్ వచ్చేసి చిన్న చేద్దాం. ఫాంట్ సైజ్ I think 24. Yeah, 24 is better. Okay. Okay. ఇప్పుడు కలర్స్ చేంజ్ చేద్దాం. దీనికి ఈ రాక్ కలర్ కు ఇక్కడ ఓకే చూస్ ఓకే, ఈ కలర్ ఇక్కడ పెట్టేసుకుందాం. అండ్ ఈ కలర్ ని కూడా చేంజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కలర్స్ పెట్టేసుకున్నాం. ఈ కలర్స్ ని మనం ఇక్కడ సేవ్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే ఏది చేసినా కానీ 2 or 3 కాంబినేషన్ లో ఉండాలి కలర్స్. రైట్, ఇప్పుడు ఎఫెక్ట్స్ బ్లెండింగ్ ఆప్షన్స్ ఆన్ లో పెట్టేసుకుందాం. బ్లెండింగ్ ఆప్షన్స్ లో డ్రాప్ షాడో. ఓకే, డ్రాప్ షాడోలో డిస్టెన్స్ వచ్చేసి 2 పెడుతున్నాను. అండ్ స్ప్రెడ్ ఆల్సో 2. ఓకే, కంప్లీట్ అని 2 పెట్టేసుకున్నాం. తర్వాత గ్రేడియంట్ ఆన్ చేసుకున్న తర్వాత దీంట్లో మోడ్స్ చేంజ్ చేద్దాం. ఏది బాగుంటుంది? ఓవర్లే పర్ఫెక్ట్. బాగుంది. ఓకే, ఇప్పుడు సంథింగ్ యాంగిల్ కొంచెం చేంజ్ చేద్దాం. ఓకే, లైటింగ్ కూడా అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఒపాసిటీ కొంచెం డల్ చేసుకొని చూద్దాం. అండ్ స్కేల్. ఓకే, ఇప్పుడు బాగుంది. ఇది ఫైనల్. ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టైటిల్. ఓకే, దక్ష ఇంటరాక్టివ్ టైప్ చేసుకోండి. దీంట్లో బోల్డ్. ఓకే, అండ్ ఫాంట్ సైజ్ తగ్గించుకుందాం. కొంచెం తగ్గించుకుందాం. ఎస్, దక్ష ఇంటరాక్టివ్ ప్రజెన్స్. ఇప్పుడు దీని కలర్ నేను చేంజ్ చేసుకోను. ఓకే, పై కలర్ ని కింద కలర్ ని చేంజ్ చేసుకుందాం. అండ్ ఈ డిస్టెన్స్ తగ్గించుకుందాం. మనం క్యారెక్టర్ ప్యాలెట్ లో ఈ డిస్టెన్స్ ని తగ్గించుకుందాం. ఎస్, బాగానే ఉంది ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని నీట్గా అలైన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు లేయర్స్ లో దక్ష ఇంటరాక్టివ్ కు డ్రాప్ షాడో ఆన్ లో పెడదాం. ఓకే,
డ్రాప్ షాడో ఒకటి ఆన్లో పెట్టేసి జస్ట్ క్లోజ్. తర్వాత నైట్ that you will never okay. Yes. Character palette లో ఆల్ క్యాప్స్ లో ఉంది, దాన్ని ఆఫ్ లో పెట్టుకున్నాను. ఎస్ యా బాగా ఉంది. దీనికి ఫాంట్ చేంజ్ చేద్దాం. బాగుంది. ఓకే ఓకే ఆఫ్ లోనే పెట్టేసుకొని దీంట్లో లేయర్స్ లో డ్రాప్ షాడో ఆన్ లో పెడదాం. దీనికి సేమ్ థింగ్ ఆన్. ఓకే ఇది ఇక్కడ పెట్టేసుకున్నాం. కింద వచ్చేసి ఇక్కడ మీకు కావాల్సిన కంటెంట్. ఓకే కంటెంట్ మీకు ఏం కావాలో అదే. సండే సంథింగ్. ఎస్ సండే at 5:30 PM. ఇలా మీకు కావాల్సిన కంటెంట్ ఇక్కడ మీరు టైప్ చేసుకోండి. ఓకే ఎస్ దీనికి ఇంకొంచెం అట్రాక్టివ్ గా కనిపించడానికి కలర్స్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఈ కలర్ని పెట్టేద్దాం. ఓకే తర్వాత ఇక్కడ అమౌంట్ ఇక్కడ కూడా కలర్ ని చేంజ్ చేసుకుందాం. ఎస్ వెల్కమ్ మిడిల్లో వెల్కమ్ అనే దాన్ని కొంచెం హైలైటింగ్ లో డిఫరెంట్ కలర్ పెట్టేద్దాం. సంథింగ్ డిఫరెంట్ గా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ లేయర్ కు డ్రాప్ షాడో ఆన్ లో పెట్టేస్తాం అండ్ గ్రేడియంట్ ఆల్సో ఆన్ లో పెట్టి చూద్దాం. ఓకే అండ్ ఇక్కడ మోడింగ్ బ్లెండింగ్ మోడ్ ఓవర్లే. యా పర్ఫెక్ట్ బాగుంది. ఇప్పుడు ఓకే అండ్ ఇక్కడ కింద మీకు కావాల్సిన సంథింగ్ కొంచెం దీన్ని స్కేల్ చేద్దాం. కొంచెం ఇలా మూవ్ చేసుకొని ఓకే ఇలా మన పోస్టర్ ని డిజైన్ చేసుకోవచ్చు. ఈవెంట్ పోస్టర్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాలో మొత్తం మీకు కావాల్సిన కంటెంట్ అక్కడ మీరు ఏమైతే టైప్ చేయాలనుకుంటున్నారో ఓకే అదంతా మీరు ఈ ఏరియాలో టైప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద వచ్చేసి ఇంకా స్పాన్సర్స్ ఉంటే స్పాన్సర్స్ కూడా ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు. ఓకే యా I hope you understand. Thank you for watching this tutorial. Bye.